నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 22 సర్గః. 22వ సర్గ. రావణుడు సీతకు 2 మాసముల గడువు ఇచ్చుట, సీత రావణుని నిందించుట, రావణుడు సీతను భయపెట్టి ఆమెను రక్షించుచుండవలసినదిగా రాక్షస స్త్రీలను ఆదేశించుట, స్త్రీలతో కలిసి అంతఃపురమునకు పోవుట. సీతాయావచనం శ్రుత్వా పరుషం రాక్షసేశ్వరః ప్రత్యువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శనం. రావణుడు పరుషములైన సీత మాటలు విని పైకి ప్రియములుగా ఉన్నట్లు కనబడు అప్రియములైన మాటలు ఈ విధముగా పలికెను. యథా యథా సాంత్వయితా వస్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్తా పరిభూతస్తథా తథా. స్త్రీలను బుజ్జగించిన కొలది పురుషుడు వాళ్లకు స్వాధీనుడగును. ఇతడు మనకు దాసుడు అని వాళ్లు భావింతురు. మంచి మాటలు చెప్పిన కొలది ఆతనిని వాళ్లు తిరస్కరించుచుందురు. సంనియచ్చతి మే క్రోధం త్వయి కామః సముత్థితః ద్రవతో మార్గమాసాద్య హయానివ సుసారథిః. నాకు నీయందున్న కామము చెడు మార్గమునందు పరిగెత్తుచున్న గుర్రములను సారథి నిగ్రహించినట్లు నా కోపమును అణచివేయుచున్నది. వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ స్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. నిజముగా కామము ప్రతికూల స్వభావము కలది. ఎందుచేతననగా ఏ వ్యక్తిపై కామము కలుగునో ఆ వ్యక్తిపై జాలి స్నేహము కూడా కలుగుచుండును. ఏతస్మాత్ కారణాన్నత్వాం ఘాతయామి వరాననే వధార్హామవమానార్హాం మిథ్యా ప్రవ్రజితే రతాం. సుందరమైన ముఖము గల ఓ సీత, కపట వనవాసము చేయు రామునియందు ఆసక్తురాలవై అవమానించుటకు చంపుటకు తగిన నిన్ను ఈ కారణము చేతనే చంపించలేకుండా ఉన్నాను. పరుషాణీహ వాక్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధోయుక్తస్తవ మైథిలి దారుణః. ఓ మైథిలి, నీవు నాతో పలికిన పరుషమైన ఒక్కొక్క మాటకు నిన్ను క్రూరముగా వధించవలసి ఉన్నది. ఏమముక్త్వా తు వైదేహీం రావణో రాక్షసాధిపః క్రోధ సంరంభ సంయుక్తః సీతాముత్తరమబ్రవీత్. రాక్షసరాజైన రావణుడు సీతతో ఈ విధముగా పలికి కోపముతోనూ తొందరతోనూ కూడినవాడై ఆమెతో మరల ఈ మాట పలికెను. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే యో వధిస్తే మయా కృతః తతః శయనమారోహ మమత్వం వరవర్ణిని. నేను నీకు 2 మాసములు గడువు ఇచ్చుచున్నాను. ఆ గడువును నేను పాలింపవలసి ఉన్నది. ఓ అందమైన వర్ణము కలదానా, ఆ గడువు దాటిన వెంటనే నీవు నా శయనము పైకి రావలెను. ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతీం మమ త్వాం ప్రాతరాశార్థమాలభంతే మహానసే. ఈ గడువులోగా నీవు నన్ను భర్తగా అంగీకరించకపోయినచో 2 మాసముల పిదప నిన్ను నా ప్రాతకాల భోజనార్థము వంటింటికి తీసుకొని వెళ్లి చంపివేయగలరు. తాం తర్జ్యమానాం సంప్రేక్ష్య రాక్షసేంద్రేణ జానకీం దేవగంధర్వకన్యాస్తా విషేదుర్వికృతే క్షణాః. రావణుడు ఆ విధముగా
సీతను భయపెట్టుటను చూచి దేవగంధర్వ కన్యలు కన్నీళ్లు ఎర్రబడుట మొదలైన వాటితో వారి కండ్లు వికారము చెందగా దుఃఖించిరి. ఓష్ఠ ప్రకారైరపరా వక్త్రనేత్రైస్తథాపరా సీతామాశ్వాసయామాసు స్తర్జితాం తేన రాక్షసా. ఆ రాక్షసుని చేత భయపెట్టబడుచున్న సీతను పెదవులు కదల్చి కొందరు, ముఖములు నేత్రములు కదల్చి మరికొందరు ఓదార్చిరి. తాభిరాశ్వాసితా సీతా రావణం రాక్షసాధిపం ఉవాచాత్మహితం వాక్యం వృత్తశౌండీర్య గర్వితం. దేవగంధర్వ కన్యల చేత ఆ విధముగా ఊరడించబడిన సీత పాతివ్రత్య బలము దర్పము ఉట్టిపడునట్లు ఆ రాక్షస రాజుతో తనకు హితమైన వాక్యమును పలికెను. నూనం నతే జన కశ్చిదస్తి నిశ్రేయసే స్థితః నివారయతి యో నత్వాం కర్మణోస్మాద్విగర్హితాత్. నీ క్షేమమును కోరి నిన్ను ఈ విధమైన నింద్యమైన పని నుండి నివారించువారెవ్వరూ ఉన్నట్లు లేదు. ఇది నిశ్చయము. మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతేః త్వదన్యస్త్రిషు లోకేషు ప్రార్థయేన్మనసాపి కః. శచీదేవి దేవేంద్రుని భార్య అయినట్లు నేను ధర్మాత్ముడైన రాముని భార్యను. అట్టి నన్ను ఈ 3 లోకములలో నీవు తప్ప మరెవ్వడైనా మనస్సులోనైనా కోరుకొనునా? రాక్షసాధమరామస్య భార్యామమిత తేజసః ఉక్తవానపి యత్ పాపం క్వగతస్తస్య మోక్ష్యసే. ఓ రాక్షసాధమా, అమితమైన తేజస్సు గల రాముని భార్యనైన నాతో ఈ విధముగా పాపపు మాటలు పలికినందుకు నీవెక్కడికి పోయినను ఈ అపరాధము నుండి తప్పించుకొన జాలవు. యథా దృప్తశ్చ మాతంగః శశశ్చ సహితౌ వనే తథా ద్విరదవద్రామస్త్వం నీచ శశవత్ స్మృతః. నీవు రామునితో యుద్ధమునకు తలపడుట వనములో చెవుల పిల్లి మదించిన ఏనుగును ఎదిరించుట వంటిది. రాముడు మహాగజము, నీవు చెవుల పిల్లివి. వివరణ: ప్రాచ్యప్రతిలోని శ్లోకము అర్థము దీనికంటే స్పష్టముగా ఉన్నది. యథా దృప్తశ్చ మాతంగః శశశ్చ సదృశో యుధి తథా మాతంగవద్రామస్త్వం నీచ శశవత్ స్మృతః అని ఉన్నది. సత్వమిక్ష్వాకునాథం వై క్షిపన్నిహ న లజ్జసే చక్షుషోర్విషయం తస్య నతావదుపగచ్చసి. అట్టి నీవు ఈ లంకా పట్టణములో కూర్చుండి సిగ్గులేక ఇక్ష్వాకు వంశప్రభువైన ఆ రాముని నిందించుచున్నావు. ఆతని కంటికి కనబడుటకు మాత్రము భయపడుచున్నావు. ఇమే తే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే క్షితౌ న పతితే కస్మాన్ మామనార్య నిరీక్షతః. దుష్టుడా, నన్ను దుర్బుద్ధితో చూచుచున్న నీ క్రూరములు వికృతములు అయిన పిల్లి కళ్ల వలె తెల్లగాను పచ్చగాను ఉన్న కళ్ళు నేలమీద ఎందుచేత రాలి పడిపోలేదో తెలియదు. తస్య ధర్మాత్మనః పత్నీం స్నుషాం దశరథస్య చ కథం వ్యాహరతో మాం తే న జిహ్వా వ్యవశీర్యతే. ధర్మాత్ముడైన ఆ రాముని భార్యను దశరథుని కోడలిని అయిన నన్ను గూర్చి ఇలా మాటలాడినందుకు నీ నాలుక తెగి క్రింద పడలేదెందుచేతనో. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా. ఓ రావణ, నీవు భస్మముగా చేయదగిన వాడవైనను అట్లు చేయుటకు నాకు రామాజ్ఞ లేకపోవుట చేతను, నా తపస్సును రక్షించుకొనుట చేతను, నా పాతివ్రత్య మహిమచే నిన్ను భస్మము చేయుటలేదు. నాపహర్తుమహం శక్యా త్వయా రామస్య ధీమతః విధిస్తవ వధార్థాయ విహితో నాత్ర సంశయః. బుద్ధిశాలి అయిన రామునకు చెందిన నన్ను నీవు అపహరించజాలవు. అయినను
ఈ విధముగా నా అపహారము జరిగినది అనగా ఇది నీ మృత్యువు కొరకే వచ్చినది, సందేహము లేదు. శూరేణ ధనదభ్రాత్రా బలైః సముదితేన చ అపోహ్య రామం కస్మాద్ధి దారచౌర్యం త్వయా కృతం. నేను శూరుడను, కుబేరుని సోదరుడను, అనంత బల సంపన్నుడను అని చెప్పికొనుచున్నావే, అట్టి నీవు రాముని దూరముగా పంపివేసి ఆతని భార్యయైన నన్ను ఎందువలన అపహరించినావు? సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిపః వివృత్య నయనే క్రూరే జానకీమన్వవైక్షత. అప్పుడు రాక్షసరాజైన రావణుడు సీత మాటలు విని క్రూరములైన నేత్రములు పెద్దవి చేసి సీతను చూచెను. నీలజీమూత సంకాశో మహాభుజ శిరోధరః సింహసత్వగతి శ్రీమాన్ దీప్త జిహ్వాగ్రలోచనః. ఆ రావణుడు నల్లని మేఘము వలె ఉండెను. ఆతని భుజములు కంఠము చాలా పెద్దవిగా ఉండెను. ఆతని బలము నడక సింహము బలము నడక వలె ఉండెను. శోభాయుక్తుడైన ఆతని జిహ్వాగ్రము నేత్రములు కూడా మండుచున్నట్లు ఎర్రగా ఉండెను. చలాగ్రమకుట ప్రాంశుశ్చిత్రమాల్యానులేపనః రక్తమాల్యాంబరధరస్తప్తాంగద విభూషణః. ఆ రావణుడు కిరీటమును ధరించుటచే ఎత్తుగా ఉన్నట్లు కనబడుచుండెను. ఆ కిరీటము పైభాగము కదలుచుండెను. విచిత్రములైన మాలలను, మైపూతలను, ఎర్రని మాలలను, ఎర్రని వస్త్రములను ధరించెను. అగ్నిలో కాల్చి శుద్ధము చేసిన బంగారముతో తయారు చేసిన బాహుపురులను అలంకరించుకొనెను. శ్రోణి సూత్రేణ మహతా మేచకేన సుసంవృతః అమృతోత్పాదనద్ధేన భుజగేనేవ మందరః. నల్లగా లావుగా ఉన్న త్రాడును నడుమునకు బిగించి ఆ రావణుడు అమృతమునకై సముద్ర మథనము చేయు సమయమున వాసుకిని కట్టిన మందర పర్వతము వలె ఉండెను. తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః శుశుభే చల సంకాశ శృంగాభ్యామివ మందరః. పర్వతము వలె ఉన్న ఆ రావణుడు బాగా బలిసిన భుజములతో, రెండు శిఖరములతో కూడిన మందర పర్వతము వలె ప్రకాశించెను. తరుణాదిత్యవర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషితః రక్తపల్లవ పుష్పాభ్యామశోకాభ్యామివాచలః. బాలసూర్యుడు వలె ఎర్రగా ఉన్న కుండలములు అలంకరించుకొని ఆ రావణుడు ఎర్రని చిగుళ్ళు పుష్పములు గల రెండు అశోక వృక్షములతో పర్వతము వలె ప్రకాశించుచుండెను. సకల్ప వృక్ష ప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకరః. కల్పవృక్షము వలె ఉన్న ఆతడు మూర్తీభవించిన వసంతము వలె ఉండెను. ఆతడు చక్కగా అలంకరించుకొన్నను శ్మశానమునందున్న మండపము వలె భయంకరముగా ఉండెను. అవే క్షమాణో వైదేహీం కోపసంరక్తలోచనః ఉవాచ రావణః సీతాం భుజంగ ఇవ నిశ్వసన్. ఆ రావణుడు సీతను కోపము చేత ఎర్రనైన నేత్రములతో చూచుచు సర్పము వలె బుసలు కొట్టుచు ఆమెతో ఇట్లు పలికెను. అనయేనాభిసంపన్నమర్థహీనమనువ్రతే నాశయామ్యహమద్యత్వాం సూర్యః సంధ్యామి వౌజసా. చెడ్డ నీతిని అనుసరించువాడు, ధనము లేనివాడు అయిన రామునిపై మక్కువ కలదానా, సూర్యుడు తన కాంతి చేత సంధ్యను నశింపచేయునట్లు నేను నిన్ను ఇప్పుడే నశింపచేసెదను. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణః శత్రురావణః సందిదేశ తతః సర్వా రాక్షసీర్ఘోరదర్శనాః. శత్రువులను ఏడిపించు రాక్షసరాజైన ఆ రావణుడు సీతతో ఇట్లు పలికి చూచువారికి భయంకరముగా ఉన్న ఆ రాక్షస స్త్రీలందరినీ ఇట్లు ఆజ్ఞాపించెను.
ఏకాక్షీమేకకర్ణాం చ కర్ణప్రావరణాం తథా గోకర్ణీం హస్తికర్ణీం చ లంబకర్ణీమకర్ణికాం హస్తిపాద్యశ్వపాద్యౌ చ గోపాదీం పాదచూళికాం ఏకాక్షీమేకపాదీం చ పృథుపాదీమపాదికాం అతిమాత్రశిరో గ్రీవామతిమాత్రకుచోదరీం అతిమాత్రాస్య నేత్రాం చ దీర్ఘజిహ్వామజిహ్వికాం అనాసికాం సింహముఖీం గోముఖీం సూకరీముఖీం. ఒకే కన్ను ఒకే చెవి కలదానిని, గొడుగు చెవుల దానిని, ఆవు చెవుల దానిని, ఏనుగు చెవుల దానిని, వ్రేలాడు చెవుల దానిని, చెవులు లేని దానిని, ఏనుగు పాదముల దానిని, గుర్రము పాదముల దానిని, ఆవు పాదముల దానిని, పాదముల మీద జుట్టు ఉన్నదానిని, ఒకే కన్ను ఒకే పాదము ఉన్నదానిని, పెద్ద పాదముల దానిని, పాదాలు లేని దానిని, పెద్ద తలా కంఠము కలదానిని, పెద్ద పెద్ద స్తనములు పొట్ట కలదానిని, పెద్ద నోరు కళ్ళు కలదానిని, పొడవైన నాలుక కలదానిని, నాలుక లేని దానిని, ముక్కు లేని దానిని, సింహముఖము దానిని, ఆవు ముఖము దానిని, పంది ముఖము దానిని ఆజ్ఞాపించెను. యథా మద్వశగా సీతా క్షిప్రం భవతి జానకీ తథా కురుత రాక్షస్యః సర్వాః క్షిప్రం సమేత్య చ. ఓ రాక్షస స్త్రీలారా, మీరందరూ శీఘ్రముగా కలసి ప్రయత్నించి జనకుని కూతురైన సీత నాకు శీఘ్రముగా వశమగునట్లు చేయండి. ప్రతిలోమానులోమైశ్చ సామదానాదిభేదనైః ఆవర్జయత వైదేహీం దండస్యోద్యమనేన చ. ప్రతికూలములైన కార్యములు చేసి గాని, అనుకూలములైన కార్యములు చేసి కాని, సామదాన భేదోపాయములను ప్రయోగించి కాని, దండమును ప్రయోగించి కాని సీతను లొంగదీసుకొనండి. ఇతి ప్రతిసమాదిశ్య రాక్షసేంద్ర పునః పునః కామమన్యుపరీతాత్మా జానకీం పర్యతర్జయత్. రావణుడు ఆ రాక్షస స్త్రీలను ఈ విధముగా అనేక పర్యాయములు ఆజ్ఞాపించి కామముతోనూ కోపముతోనూ నిండిన మనస్సుతో సీతను భయపెట్టెను. ఉపగమ్య తతః శీఘ్రం రాక్షసీధాన్యమాలినీ పరిష్వద్య దశగ్రీవమిదం వచనమబ్రవీత్. అప్పుడు ధాన్యమాలిని అను రాక్షస స్త్రీ తొందరగా రావణుని వద్దకు వచ్చి ఆతనిని కౌగిలించుకొని ఇట్లు పలికెను. మయా క్రీడ మహారాజ సీతయా కిం తవానయా వివర్ణయా కృపణయా మానుష్యా రాక్షసేశ్వరా. ఓ మహారాజా, నీవు హాయిగా నాతో విహరింపుము. రాక్షసాధిప, చెడ్డ శరీర వర్ణము గల దీనురాలైన మనుష్య స్త్రీ ఈ సీతతో నీకేమి సుఖము కలుగును? నూనమస్యా మహారాజ నదివ్యాన్ భోగ సత్తమాన్ విదధాత్యమర శ్రేష్ఠస్తవ బాహుబలార్జితాన్. మహారాజా, నీ బాహుబలము చేత సంపాదించిన దివ్యములైన ఉత్తమ భోగములను బ్రహ్మదేవుడు ఈమెకు రాసి పెట్టలేదు, ఇది నిజము. అకామాం కామయానస్య శరీరముపతప్యతే ఇచ్ఛంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభనా. ఏ పురుషుడైనను తనపై ప్రేమలేని స్త్రీని కామించినచో వాని శరీరమునకు తాపము మాత్రమే కలుగును. తనపై ప్రేమ ఉన్న స్త్రీని కామించువానికి మంచి ఆనందము కలుగును. ఏవముక్తస్తు రాక్షస్యా సముత్క్షిప్తస్తతో బలీ ప్రహసన్మేఘ సంకాశో రాక్షసః సన్యవర్తత. బలవంతుడు మేఘములతో సమానుడు అయిన రావణునితో ఆ ధాన్యమాలిని ఇట్లు పలికి ఆతనిని కౌగిలించుకొని పైకి లేవదీసెను. అప్పుడాతడు నవ్వుచూ వెనుకకు మరలెను. ప్రస్థితః సదశగ్రీవః కంపయన్నివ మేదినీం జ్వలద్భాస్కరవర్ణాభం ప్రవివేశ నివేశనం.
ఆ దశకంఠుడు భూమిని కంపింపచేయుచున్నట్లు నడచి వెళ్లి ప్రకాశించుచున్న సూర్యుని కాంతి వంటి కాంతిగల గృహమును ప్రవేశించెను. దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వతః పరివార్య దశగ్రీవం వివిశుస్తం గృహోత్తమం. ఆ దశకంఠునితో వచ్చిన దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు నలుమూలలా ఆతనిని పరివేష్టించి ఆ శ్రేష్టమైన గృహములో ప్రవేశించిరి. సమైథిలీం ధర్మపరామవస్థితాం ప్రవేపమానాం పరిభర్త్య రావణః విహాయ సీతాం మదనేన మోహితః స్వమేవ వేశ్మ ప్రవివేశ భాస్వరం. ఆ రావణుడు ధర్మ మార్గమునందు స్థిరముగా నిలచి ఉన్న భయముతో వణకిపోవుచున్న సీతను ఈ విధముగా భయపెట్టి ఆమెను విడచి మన్మథుని చేత మోహితుడై ప్రకాశించుచున్న తన గృహములోనికి ప్రవేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 12 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ